సో ఇవి కాకుండా ఈ రెండు సమస్యలు కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు? కమ్యూనిటీస్ వైజ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇలా ఎక్కువగా వలసలు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ వలసలు వెళ్లకుండా ఏదైనా ఉపాధి క్రియేట్ చేయగలుగుతున్నారా? ఇంకా ఏం చేయగలుగుతున్నారు? ఇక్కడ మొత్తము మన శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్టయితేనండి, ఇక్కడ వాళ్ళే ఎక్కువ బాగా చదువుకొని సివిల్స్లో కానివ్వండి, ఉద్యోగపరంగా చాలా మెరిట్ స్టూడెంట్స్ మిగతా అదర్ జిల్లాస్తో చూస్తే ఇక్కడే ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే బాగా చదువుకుని బాగా వెల్ సెటిల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ లేరు. సో అందరూ కూడా వలసలు వెళ్ళైపోయారు. సో ఇచ్చాపురానికి వస్తే చాలా ఎక్కువ మంది పేరెంట్సే ఉంటున్నారు తప్ప పిల్లలందరూ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ట్రోడెడ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది, మీరు దుబాయ్లో చూడండి, కువైట్లో చూడండి, అదర్ కంట్రీస్లో ఎక్కడైనా అవసరం అనుకుంటే వీళ్ళే ఎక్కువ వెళ్ళి అక్కడ వెల్డింగ్ కానివ్వచ్చు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు చేయొచ్చు. వీళ్ళందరూ కూడా హైదరాబాదు ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ. సో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది తప్ప ఇది మేబీ ఇది ఎండ్లో ఉండడం వల్ల ఎలాంటి డెవలప్కి అయితే నోచుకోలేదు. దీని మీద ఇప్పుడు ఫస్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందే ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం చూస్తే నాడు నేడు పెట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంస్ చేసి ఎప్పుడూ లేనటువంటి ఇవాళ అన్ని ఫెసిలిటీస్తో, ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, వాళ్ళకి గోరుముద్ద అని చెప్పి న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, యూనిఫామ్స్ నుంచి డిజిటలైజేషన్ బోర్డ్స్ నుంచి మరి బుక్స్, బ్యాగ్స్, షూస్ అన్నీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఒక పేజ్ బై లాంగ్వేజ్ లాగా, సో ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి ఇప్పుడు సిబిఎస్ఈ చేశారు. సో ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయనటువంటి విధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మీకు తెలుసు మరి న్యూయార్క్లో రాజేశ్వరి అన్న అమ్మాయి వెళ్ళి చాలా చక్కగా మన గవర్నమెంట్ మీద ఎలా చదువు అవుతుంది, అసలు ఏం చేస్తుంది అన్నది కూడా చెప్పగలిగారు. మిగతా జిల్లాల కన్నా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 5 ముగ్గురు అమ్మాయిలు 2 అబ్బాయిలు ఏ జిల్లాలో లేరు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఈ 5 విదేశీ విద్యా దీవెన అని చెప్పి వాళ్ళ అదర్ కంట్రీస్లో వాళ్ళు చదువుకుంటున్నారు. మొత్తం 45లో 5 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో ఇక్కడ చాలా ప్రామినెంట్గా బాగా చదువుకునే పిల్లలు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇంటలెక్చువల్సే, వాళ్ళు చదువుకోవాలని చెప్పి కష్టపడి చదివే నేచరే ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా. సో ఎక్కడా లేనటువంటి విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 5 అదర్ కంట్రీస్కి వెళ్ళారు అంటే అది కూడా చూడండి టాప్ 100 యూనివర్సిటీస్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో మిగతా వాళ్ళతో చూస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ బేస్ ఫర్ ద డెవలప్మెంట్ కదండి. సో ఇప్పుడు ఇదైతే నెక్స్ట్ మరి మిగతావన్నీ కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.